అంజనా మాత యొక్క తపస్సుకు ఫలంగా వాయుదేవుని దివ్యవరంతో శ్రీ హనుమంతుడు అవతరించాడు. ఈ పవిత్రమైన రోజున స్వర్గం తన శ్వాసను ఆపింది. ఎందుకంటే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన యోధుడు జన్మించబోతున్నాడు. నేమరా మామిడికాయ అనుకున్నా. హనుమాన్ జయంతి అంటే కేవలం పుట్టినరోజు కాదు, దేవుడు మన మధ్య నడిచాడని గుర్తు చేసే పవిత్రమైన నేను రోజు. అహంకారం మోయను, భయం మోయను. నేను కేవలం రాముని మోస్తాను, ప్రతి శ్వాసలో, ప్రతి క్షణంలో. ఇదే హనుమంతుడు. నువ్వు అత్యాశకు పోపు, ధర్మంగా ఉండు, స్వార్థాన్ని పక్కన పెట్టు. కర్మ అందరికీ సమానమే, ఎవరిని వదిలిపెట్టదు. దేవుడైన జీవుడైన జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా హృదయంలో రాముడు నివసిస్తున్నాడు. సీతమ్మ వెలుగుతోంది, శాశ్వతంగా చంచలంగా. హనుమానంటే అహంకారాన్ని నాశనం చేసినవాడు, దివ్య శక్తి యొక్క సజీవ రూపం.